జయ శ్రీమన్నారాయణ. జయ గోష్ఠికి దాసోహాలు. భాగవత గోష్ఠి ఎదురుకుండా కూర్చుని ఈ రోజున చెప్పబోయేది భాగవత శేషత్వం గురించి. దాసుడు అంటే ముందు మాట్లాడుకునే ముందు ఒక హాఫ్ మినిట్ అమ్మా, మీరు అటు ఇటు కదలకండి, కొంచెం మ్యూట్లో ఉండండి అమ్మా. కొంచెం ఇలాంటి చూడండి, అటు తిరక్కండి ఇటు తిరక్కండి అని చెప్పే దాసుడు జిహ్వ ఆహా ఓహో అని చెప్పేలాగే ఏమైనా ఉంటుందా అని అనిపించినా కూడా ఆచార్యుల వారి కరుణాకటాక్షాలతోటి చూద్దాం అనే చిన్న ప్రయత్నం చేయడం జరుగుతోంది. నేడు మార్క్ అడిమై, మనం సరదాగా వెళ్తాం కాబట్టి నేడు ఆర్కే అడిమై అని అనుకున్నట్టుగా ఈ దాస్యాన్ని నాకు అందించిన ఆచార్యుల వారికి దాసోహాలు తెలుపుకుంటూ ఇద్దరికి కూడా అన్నీ సంతం చేసేసుకోవడమే. నమ్మాళ్ళవార్లు అర్చావతార సౌలభ్యాన్ని సంసారులకు ఉపదేశించారు. అయినప్పటికీ కూడా వారి మనసుల్లో ఎటువంటి మార్పు రాక, ద్రవించక, ఏమాత్రం చలించక మునుపటి రీతుల్లాగే ఎప్పటిలాగే భగవద్గీతర విషయాలపై ఆసక్తి కలిగి ఉండి ప్రవర్తిస్తూ ఉండడంతో నమ్మాళ్ళవార్లకి అయ్యో వీరు ఎంత చెప్పినా ఎలా అయిపోతున్నారే అని ఆ పరమాత్మలాగా బాధపడి పోనీ తామైనా ఈ భగవద్ దర్శనంలో పునీతులు కావాలి అని చెప్పి ప్రయత్నించారు. కాకపోతే ఏంటంటే బాహ్యేంద్రియాల వల్ల భగవాన్ని దర్శనం లభింపగా ఒండ్రుం దేవం తిరువాయిమొழிలో పరమాత్మ యొక్క పరాత్పరత్వాన్ని తెలియజేశారు. అని అనుకున్న తేరు కడయవినై పెరుమాన్ కనే కజల్ కాన్బది ఎందు కంగలే అని అనుకున్నట్టుగా పార్థసారథి పాదపద్మల్ని ఎప్పుడు దర్శిస్తానో అని పాపం చింతించారట. ఆ పరమాత్మ వారిని తృప్తిపరచుటకి సదృశులు భగవత్ పాద రేఖా సదృశులాగిన భగవద్భక్తుల దర్శనం కలిగించారట. అంటే శ్రీ వైష్ణవుల దర్శనం కలిగించారు. ఎందుకనంటే ఒండ్రుం దేవం ఉపదేశం విన్న తర్వాత ఆ భాగవతత్వములందరూ కూడా మరిన్ని ఉపదేశాలు వినుటకు తిరుక్కురుగురు వచ్చి ఆళ్వార్లచే దిద్దబడి ఆనందపడ్డారట. ఆళ్వందారులు ఇక్కడ ఒక నిర్వాహకం చెప్తారు. ఈ భగవద్బంధువులు అంటే ఈ శ్రీ వైష్ణవ గోష్ఠి ఎవరో కాదు, ఆ నిత్య సూర్యులే ఈ ఆళ్వార్ల యొక్క శ్రీ వైష్ణవ సంపద చూసి తరించాలి అని చెప్పి ఈ భూలోకానికి విచ్చేశారు అని అన్వయిస్తారు చక్కగా. అయితే ఆళ్వార్లు ఇప్పటి వరకు కూడా తాము భగవద్విషయ ఉపదేశం చెప్తాం అని అన్నా కూడా చలింపని సంసారాలను చూశారు. ఇప్పుడు ఉపదేశం అవసరం లేకుండానే భగవద్ విషయం అంటే చాలు మనసు పరవశించిపోయే శ్రీ వైష్ణవులని దర్శించారు. ఇప్పుడు ఆళ్వార్ల మనసు శ్రీ వైష్ణవుల వశమైపోయింది. వీరు సామాన్యులు కాదే ఈ శ్రీ వైష్ణవులను ఆశ్చర్యపడి వారిని ప్రస్తుతించారట. పొలిగా అంటూ వారికి మంగళాశాసనాలు చేశారు. ఆళ్వార్లు అనుకున్నారట, సర్వేశ్వరునికి దాసులై ఉండుట అక్కర్లేదు, సర్వేశ్వరునికి అక్కర్లేదు, వారి సంబంధికులకి ఎవరికైనా సరే దాసుడినైతే చాలు. ఆ భాగవత శేషత్వం కావాలని కోరి ఆ భగవద్భక్తుల్ని ఆదరించారటండి. ఈ అమ్మావీడు అనే తిరువాయిమొழிలో తాము ఏం పొందదలిచామో అది నిష్కర్షగా చెప్పారట. అంటే కైవల్యం ఇచ్చినా చాలు, మోక్షం ఇచ్చినా చాలు. ఆయన కోరుకోలేదు, కానీ ఆ భగవంతుడు ఏది ఇచ్చినా కూడా మనకి ఆ పరమాత్మ ఆనందం కొరకే తప్ప నా ఆనందం కొరకు మాత్రం దయచేసి ఇవ్వవద్దు అని ఆ పరమాత్మను వేడుకున్నారటండి. కానీ ఆ పరమాత్మ ఏం చేశాడంటే భగవానుడు తన కొరకు నన్ను స్వీకరించి తానే వీరికి కావాల్సింది భగవద్ అనుభవ గుణమే కాబట్టి ఆళ్వార్లు కోరారని కాకుండా ఆ పరమాత్మ తన కొరకే ఆనందింపవాలని అనుకొని భాగవద్దోషము చేయించారటండి. ఆ భాగవత శేషత్వమే తమకి కూడా కావాల్సిందని చెప్పి అప్పుడు పైలం సుడ్రోలి నేడు మార్కడమే అనే దశకాల్లో తెలియజేశారట నమ్మాళ్ళవార్లు. అయితే ఏంటంటే ఇక్కడ పైలం సుడ్రోలికి నేడియార్కడమేకి ఆ రెండింటికి కొంచెం వ్యత్యాసం ఉంది, చిన్న వ్యత్యాసం. అక్కడ పైలం సుడ్రోలి ఏమనుకున్నారంటే భాగవతులే తమకి ప్రభువులు, ఎమ్మయ్యాళుడే నాదరే అన్న పదం ప్రయోగించడం ద్వారా నాకు ప్రభువులు అని, నన్ను పరిపాలించే ప్రభువులు అని చెప్పుకున్నారు. ఇక్కడ ఈ మాట మర్చిపోయి భాగవతులే పరమ భోగ్యభూతులు అని అన్నారటండి. ఇక్కడ అసలు ప్రణవంలో చెప్తారండి పెద్దలు. ఇక్కడ దీనికి మంచి చక్కగా చమత్కరిస్తారు. నమః అన్న పదంలో అనన్య శేషత్వంతో పాటు అక్కడ భగవత్ శేషత్వం
తో పాటు భాగవత శేషత్వం వరకు అర్థం సిద్ధిస్తుంది అని పెద్దలు చెప్తారటండి. అంటే భగవంతునికే చెంది ఉండడం అనే శేషత్వం వరకు చెబుతుంది, అంటే వాని భక్తులకు కూడా చెంది ఉండడం అనే అర్థం. భాగవతోత్తములకు క్రయ విక్రయాలకు లొంగి ఉండడం అనేది జీవుని స్వరూపం, అదే అసలైన స్వరూపం అని చెప్తారటండి. తదీయర్కు క్రయ విక్రయార్క హయాంబడి యాగయిరే అని చెప్పి మనకి ఈడు వ్యాఖ్యానంలో చక్కగా మనకి నంబెళ్ళయ్య గారు చెప్తారు. అంతగా భగవద్భక్తులకు వశపడితేనే ఆ భగవంతుడికి చెందిన వారమనే విషయం మనకి తేడతెల్లమవుతుంది, స్పష్టమవుతుంది. ఈ సకలార్థాలని తెలిపే తిరుమంత్రార్థం వలన శ్రీ వైష్ణవ సంబంధికులను కూడా ఆదరిస్తే చాలు అనే అర్థం ఎలా స్ఫురిస్తుందండి, అసలు సిద్ధిస్తుంది అని అంటే, ప్రణవంలో కారణత్వం, రక్షణత్వం, కళ్యాణ గుణత్వంతో పాటు భాగవత శేషత్వం కూడా సిద్ధిస్తున్నాయని చెప్పి మన పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. అంటే భగవంతుడు పిరాటితో అవినాభావ సంబంధం ఉండటచే భగవంతుణ్ణి బోధించే ఏ శబ్దమైనా సరే ప్రతి శబ్దం కూడా కళ్యాణ గుణ విశిష్టుడిని బోధించినట్టే లక్ష్మీ సంబంధాన్ని కూడా బోధిస్తుంది అండి. ఆళ్వాందారులు స్తోత్రరత్నంలో ఒక మాట అంటారండి, క్షణేపితే ఎదిర్వహ అతి దుస్సహ, అంటే నీకు క్షణమైనను ఎవరి విరహం సహింపరాదో అగలగిల్లేని నిరయమేనులు అన్నట్లుగా ఆ లక్ష్మీ సంబంధం వల్లనే భాగవతోత్త సంబంధమును కూడా విడిచి ఉండలేనని అర్థమవుతూ ఉంటుంది మనకి. భగవత్ శేషత్వల విలేనిర్కై చరమావధి శేషత్వల విలేవరుగై అని అంటారటండి. అంటే భాగవత శేషత్వమే చరమావధి, అదే మనకు పరమావధి అని. భగవంతునికి చెందిన వారము అని తెలిసిన తర్వాత కూడా ఐశ్వర్యాదులను చూసి భ్రమపడి భగవంతుడి నుండి మళ్ళీపోయే అవకాశం ఉందేమో కానీ భగవద్భక్తులకు శేషమైన ఆత్మ అని తెలిసిన తర్వాత, ఒక్కసారి తెలిసిన తర్వాత మళ్ళీ వెనుకకు మనస్సు మళ్ళడం అనే ప్రశ్నే ఉండదు. ఐశ్వర్యమైన ఆత్మలాభమైన అనేవి భాగవత శేషత్వమునకు సాటి రావు, ఇది గొప్పది అది తక్కువది అని చెప్పడం తగదని భావించి విరమించుకున్నారు నమ్మాళ్ళవార్లు. కానీ ఏమన్నారంటే, ఈ మూడు లోకాలను చెట్టు పుట్టు కొట్టించి సమతలం చేసి అందించినా కూడా నేను స్వీకరించిన భాగవత శేషత్వమునకు సరికాదు అని నమ్మాళ్ళవారు చాలా స్పష్టంగా చెప్పారు మనకి. ఐశ్వర్యం అనేది కేవలం లోకుల చేత స్వీకరింపబడినది కనుక వీరు కోరిన పురుషార్థానికి పోలిక లేకపోయినా దీనికంటే భాగవత దాస్యమే గొప్పది అని తెలియజేస్తున్నారటండి. ఈ భాగవతాభిమానం కాలతత్వం ఉన్నంత వరకు నాకు నా సంబంధీకులకు కూడా ఉండాలి అని ప్రార్థిస్తూ నెడమార్కడమే అనే తిరువాయిమొజిని పూర్తి చేశారు మనకి నమ్మాళ్ళవార్లు. అయితే భాగవత శేషత్వము ఇంత ప్రావీణ్యం కలిగిన ఆళ్వార్లతో పాటు నమ్మాళ్ళవార్లతో పాటు రామాయణంలో శత్రుఘ్నునికి అంతే ఎక్కువ రుచి కలిగి ఉందిటండి. గచ్చతామాతుల కులం భరతేన దానగ శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత అని మామగారింటికి ఆహ్వానం మేరకు భరతుడు వెళ్ళవలసి వస్తే ఆహ్వానం లేకున్నా కూడా భరతుడిని అనుసరించాడు శత్రుఘ్నుడు. అప్పుడు పాపం లేనివాడు నిత్య శత్రువులను జయించిన వాడైన శత్రుఘ్ని తీసుకుని వెళ్ళాడు భరతుడు. ఈ నిత్య శత్రువులు అంటే ఎవరండి? ఇంద్రియములు. నిత్య శత్రువులు అంటే ఇంద్రియములు అని అర్థం. ఆ ఇంద్రియాలు పరమభోగ్యుడైన శ్రీరామచంద్రునిపైకి ప్రసరించకుండా భగవద్భక్తుడైన భరతునిపైకి ప్రసరింపచేసేలా చేసుకున్నాడు. నిత్య శత్రువులు జయించడం అంటే అని చమత్కారం చేస్తారు పెద్దలు. భగవద్భక్తులే తమకు భోగ్యులు అనుకునే స్థితి ఆనాడు ఆళ్వార్లకు ఉందిటండి. ఇక్కడ ఒక చక్కని ఒక విశేషం చెప్పుకోవచ్చు. మన క్రిమికంటుని భార్యన పడి కళ్ళు పోగొట్టుకున్న ప్రియనంబ గారు వారితో పాటు కూరత్తాళ్వాన్లు అత్తుళ్ళయ్య గారు వచ్చే మార్గ మధ్యంలో అలసిపోయి ఇంకా ఈ దేహాన్ని చాలించాలి అని ప్రియనంబ గారు మహాపూర్వులను అనుకున్నప్పుడు ఆ కూరత్తాళ్వాన్లు అత్తుళ్ళయ్య గారు అన్నారట, ఇంకొంచెం దూరం వెళ్తే ఒక దివ్య దేశం వస్తుంది, అక్కడ గనక చక్కగా దేహం చాలిస్తే మనకి పరమపదం అనేది ఖచ్చితంగా వస్తుంది అన్నప్పుడు ఆయన వెంటనే ఖండించారట. ఎవరైతే శ్రీ వైష్ణవులు ఎక్కడైతే ఉంటారో అక్కడ అది దివ్య దేశం అవుతుంది. నమ్మాళ్ళవార్లు అన్నట్టు అబ్బిసిక్క వల్లారు వైగుంధం ఆగుం తమ్మూరెల్లాం అన్నట్లు నేను ఇక్కడే చేస్తానని చెప్పి అక్కడ ఆచార్య తిరువడిగాలు చేరారని చెప్పి చెప్తారటండి. నమ్మాళ్ళవార్లు గారు కూడా అడియార్గల్ కుషాంగలయ్యే ఉడుంకూడదు ఎండ్రుకలో అని ఆ భాగవతుల గోష్ఠిలో నేను ఎప్పుడు కలుస్తానో కదా అని అనుకున్నారటండి. ఇంకా చివరికి 2 పాయింట్లు చెప్పుకుందాం. భగవద్ రామానుజులు కొన్ని చాలా సూచనలు చేశారు. వివిధ కాలాల్లో అనేక మందికి బోల్డ్ సూచనలు చేశారు. అందులో ఒక 2 మనకి భాగవత శేషత్వానికి సంబంధించింది ఏంటంటే,
స్వదేశికస్య కైంకర్యే వైష్ణవస్య చ ప్రతిపత్తిం సంకృత్వ కైంకర్యం కారయేత్ సాధ. అంటే ఏంటంటే శ్రీమన్నారాయణ భక్తులైన శ్రీ వైష్ణవులకు సేవ చేసేటప్పుడు ఒక ఆచార్యునికి చేసినంత సేవ చేయాలి. మనం వారికి ఎంత సేవ చేస్తామో అంతే అభిమానంతో సమాన గౌరవంతో సేవ చేయాలి. ఏమండి, ఆచార్యుల వారు అయితే మాకు చక్కగా అర్ధపంచక జ్ఞానాన్ని వివరించారు, సంస్కారాలు చేశారు, పంచ సంస్కారాలు చేశారు, ఇంకా భగవద్ విషయాలు కూడా మాకు అన్ని నేర్పుతున్నారు. మరి ఎలాగండి అని అంటే వారు ఎంత చేస్తున్నారో ఈ భాగవత శేషత్వంలో కూడా మనం అంతే చెయ్యాలి అని చెప్పి సమాన గౌరవంతో చూడాలి అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే గుణానుభవ కైంకర్యం తదీయానాం మహాత్మానం అవిధాయ క్షణామపి కార్యం కించన్న కారయేత్. అంటే గొప్ప భాగవతులను శుభగుణాలను అనుభవించకుండా కనీసం కొంచెమైనను కైంకర్యం చేయకుండా కేవలం మన స్వార్థ కార్యకలాపాలతో నిమగ్నమై ఉండడం ఒకటి. రెండు ఏంటంటే వారు ఎవరు అంటే ఈ భాగవతోత్తములు ఏ ప్రతిఫలం ఆశించకుండా భగవానునిపై పూర్తిగా ఆధారపడి ఆ భగవంతుని కోసమే అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు అన్నది భావన లేకుండా గనక ఉంటే, ఈ రెండు అంశాలనే పాటించకుండా ఉంటే మనం సొంత కార్యకలాపాలలో నిమగ్నం కాకూడదు అని చెప్పి చక్కగా మనకి పెద్దలు తెలియజేశారు, రామానుజులు తెలియజేశారు. ఈ గొప్ప భాగవతులను గుర్తించాలి. అలాగే శ్రీ వైష్ణవులు సమాజం పట్ల వారు చేసే ప్రతి సేవ అంకిత భావంతో చేసే భగవానుడి పట్ల భాగవతోత్తముల పట్ల చేసే ప్రతి సేవ కూడా వారి కార్యకలాపాలని వాళ్ళ నిస్వార్థ సేవను అంగీకరించి గుర్తించి అంగీకరించి అభినందించాలి కూడానండి. అలాగా వారి స్వభావగుణాలను మనం ఆస్వాదిస్తూ ఎప్పుడు కూడా వారికి సేవ చేస్తూ ఉండాలి అని మనకి చెప్తున్నారు. చివరికి నమ్మాళ్ళవార్లు చెప్పినట్టు భాగవతోత్తముల మధ్యలో సంచరించలేకపోయినా పర్వాలేదండి, మనం వారితో సంభాషించలేకపోయినా పర్వాలేదండి, వారిని చూస్తే చాలు, అదే భాగవత శేషత్వం అని మనకి చక్కగా చెప్పారు. ఇంకా ఆఖరి వాక్యంగా మనం చెప్పుకునేది భాగవత శేషత్వ పర్యంతమాన భగవచ్చేషత్వ సంబత్తై యుండాకి అని మనకి ఈడులో చెప్పినట్టు మనం భాగవతోత్తములను చూడడం, వారిలోని పరమాత్మని మనం దర్శించుకోగలగడం, ఇది అసలైన భాగవత శేషత్వం అని చెప్పి దాసుడికి తోచిన రీతిలో ఉన్న కాస్త సమయంలో ఆచార్యుల వారి అనుగ్రహం వల్ల ఇదంతా కూడా జై శ్రీమన్నారాయణ. ఇంకొకటి విశేషం ఏంటంటే అనుభవించి వచ్చి చెప్పడం, ఇది చాలా బాగా. మొన్న విజయవాడ వెళ్ళడం, నమ్మాళ్ళ వారు అనుభవం ఇంటికి బయటకు రాలేదు స్వామి వారు. సరే, చాలా బాగుంది, మంచి ప్రయత్నం. నమ్మాళ్ళ వారు 6 నెలలు ఉండిపోయారని 6 నిమిషాలైనా ఉండాలి అనుకున్నట్లుగా అందులో మునిగిపోయి ఉన్నాడు రామకృష్ణ. చాలా బాగుంది. అదే ఆచార్య పరంపరలో విశేషం ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, తనేమో పద్మజేమో చక్కగా కూరేసుల యొక్క శ్లోకంలో ఒక విశేషణాలను తీసుకొని సమన్వయించడం, అంటే కొంత ప్రయత్నం చేసేటువంటి ఇది మనందరికీ కూడా ఆచార్య పరంపర ఎలా ఇస్తోంది. అలాగే రామకృష్ణ కూడా అది ఏదో ఉపన్యాసంగా కాకుండా అనుభవపూర్వకంగా ఒక సాధారణ స్థితిలో చెప్పగలగడం, ఇలాంటి చక్కటి వేదిక మన ఆచార్య పరంపర. ఇందులో మనం నిజంగా ఇలాంటి నమ్మాళ్ళవార్ల వైభవాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ చాలా బాగుంది. ఇద్దరికీ కూడా నమ్మాళ్ళవార్ల యొక్క కరుణా కటాక్షాలు ఇతోధికంగా వర్షించాలి అనే పెరుమాళ్ళని ప్రార్థిస్తున్నాను. చాలా బాగుందమ్మా. దాసుడు ఒక సంకల్పం చేసుకున్నాడు. యాక్చువల్ గా నిన్న దాసునికి అవకాశం వచ్చినా రాకపోయినా రేపటి అవకాశం నాదేనేమో అని అనుకుని ఇవాళ కనీసం ఒక 10 రోజులు 10 నిమిషాలైనా పావుగంట అయినా ఏదో ఒక టాపిక్ మీద ప్రిపేర్ అయ్యి దాన్ని మనమే మనకి చెప్పుకుని చక్కగా చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అభ్యాసంలో చెప్తూ ఉంటాడు దాసుడు, ఈ రోజు నాకు ఇంకా సేవించే అవకాశం రాలేదండి అని ఎదురు చూడకుండా సేవించే వాళ్ళు వెనకాతలు మ్యూట్లో సేవిస్తే అభ్యాసం వచ్చినట్టు ఇక్కడ కూడా అలాగా మనకి అవకాశం రాకపోయినా కూడా మనదే అవకాశం రేపు అని అనుకుని నిన్న చక్కగా గోదాగిరిజీ గారు గ్రూప్ లో పెట్టినట్టు అలాగే ఈ దాసుడు కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి, రోజుకు ఒక 10 నిమిషాల టాపిక్ అని అనుకున్నాను. అనుకోకుండా ఆచార్య అనుగ్రహం ఈ రోజున దాసుని కలగడం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. బాగుంది. ఆచార్య